కరుణించు దైవలలామ కరుణించు దైవలలామ అగో పరమ పవన నామ పట్టాభిరామ 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 కరుణించు దైవలలామ. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన రామదాసు కీర్తన. దీన్ని బిలహరి రాగంలో మనకి వినిపించారు గురుగారు. ఆయనకి అనేక వందనాలు తెలుపుతూ మనం ఈరోజు యోగ వాసిష్టంలో నిన్న మనం ఈ మనువు ఇక్ష్వాకు వీరిద్దరి సంభాషణని వశిష్ఠుల వారు శ్రీరాముల వారికి చెప్పారు. ఇప్పుడు ఆయన ఇంకా వివరిస్తున్నారు వశిష్ఠుల వారు శ్రీరాముడికి. ఏమిటది? రామ, మను ప్రజాపతి ఈ విధంగా బోధించి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఇక్ష్వాకు చక్రవర్తి అదే దృష్టిని అవలంబించి స్వస్వరూపంతో స్థిరంగా ఉండిపోయాడు అంటూ ఆయన శ్రీరాముల వారికి చెప్పారనమాట. ఇక్కడ వాల్మీకి మహర్షి బోధను ఆపబోతున్నారు. దానికి మరో 2 సర్గలు చేర్చి వాల్మీకి మహర్షి ఈ నిర్వాణ ప్రకరణ పూర్వార్థాన్ని పూర్తి చేయాలని అనుకున్నారనమాట. దానికి అనుగుణంగానే ఆయన ఏం చేశారు, 123 నుంచి 126 సర్గల వరకు వశిష్ఠరాముల సంభాషణను ఒక సింహావలోకనంగా మార్చారు. అందువల్ల ఈ సర్గల విషయాల్ని మనం ఇప్పుడు వారి దృష్టిలాగానే సింహావలోకనం చేసుకుందాం. సింహావలోకనం చేయడానికి శ్రీరాముల వారి ప్రశ్న మనకి ఇక్కడ సరిపోతుందన్నమాట. అది ఏంటో చూద్దాం. శ్రీరాముడు అన్నారు, గురుదేవ, మీరు ఇక్ష్వాకు ప్రబోధం చివరిలో జ్ఞాని యొక్క ప్రవర్తన గురించి మాట్లాడుతూ వాడు దరిద్రుడైనా ధనవంతుడైనా పుణ్యక్షేత్రాల్లో శరీరం విడిచిపెట్టినా కుక్క మాంసం తినేవాడి ఇంట్లో విడిచిపెట్టినా దీర్ఘాయు అయినా అల్పాయు అయినా ఎలా ఉన్నా సరే పూజ్యుడు అన్నారు. మరి దీన్ని బట్టి లోక వ్యవహారంలో వచ్చేసరికి జ్ఞాని అజ్ఞాని ఇద్దరూ ఒకే తీరుగా ఉంటారని చెప్పినట్లు అవుతోంది కదా. మరి శరీరం విడిచిపెట్టడంలో కూడా జ్ఞానికి స్వతంత్రం లేనట్లే అవుతోందే. ఇక జ్ఞానిలో గొప్పతనం ఏమిటి మరి అంటూ అడిగాడనమాట. అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు, నిరతిశయమైన ఆత్మానుభూతి తప్పితే మరో గొప్పతనం ఏది ఆ జ్ఞాని దగ్గర లేనేలేదు అన్నారు. మరి అణిమాది యోగసిద్ధుల మాట ఏమిటి అంటూ అడిగారు శ్రీరాములు వారు. అవి కూడా అపూర్వమైన విషయాలేమీ కావు. వాటిని మంత్ర సాధన వల్ల తపస్సాధన వల్ల సంపాదించవచ్చు. వాటిని సంపాదించడానికి తత్వజ్ఞానం అక్కర్లేదు. వాటిని సంపాదించాలంటే కోరిక కావాలి. తత్వజ్ఞాని పరిపూర్ణుడు కనుక అతనికి కోరిక ఉండదు. కోరిక లేకపోవడమే జ్ఞానిలోని అసలైన విశేషం అన్నారు. ఈ విషయాలను వశిష్ఠుల వారు ఇప్పటికీ మనకి 3 సార్లు ప్రస్తావించారు. ఎక్కడెక్కడ ఒకసారి గుర్తు చేసుకుందాం చూడండి మనం కూడాను. ఒకటి ఉపశమ ప్రకరణలో 42వ సర్గలో జీవన్ముక్తుల వాసనాశేషం ఎలా వ్యవహరిస్తుందో అక్కడ వివరించారు. అలాగే అదే ప్రకరణలో మనకి 56వ సర్గలో సమాధి ప్రధాన వ్యవహార ప్రధాన జ్ఞాన నిష్టల తారతమ్యాన్ని గురించి వివరించారే, అప్పుడు కూడా చెప్పారు. ఆ తర్వాత సురగ చరిత్ర అనే కథ ఒకటి చెప్పారు. అందుచేత మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ప్రతిసారి ఎక్కడో అక్కడ ఈ జీవన్ముక్తుడికి ఉండవలసిన లేదా ఈ జ్ఞానికి ఉండవలసిన లక్షణం ఏంటి అన్నది ఏదో ఒక రూపాన మనకి స్ఫురింపజేస్తూనే ఉన్నారనమాట. ఇక్కడ వశిష్ఠుల వారు రాముడితో అన్నారు, రామ, పరమాత్మ స్వస్వరూపాన్ని మరిచిపోవడం చేత జీవుడయ్యాడు. అందుచేత జీవుడికి స్వస్వరూప జ్ఞానం కలిగితే వాడు మళ్ళీ పరమాత్మ అయిపోతాడు. ఇలా అర్థం కావట్లేదు కదా నీకు? ఒక చిన్న కథ చెప్తాను, ఇక్కడ విను. ఓ నైష్ఠికుడైన బ్రాహ్మడు ఉండేవాడు. అతనికి కొంతకాలం పోయాక ఓ శూద్ర స్త్రీ మీద కోరిక పుట్టింది. ఆ ప్రియురాల్ని భావన చేస్తూ ఉండేవాడు ఆయన. అంతకుమించి చెడు పని ఏం జరగలేదు.
అయినా సరే ఆ దుర్భావన బలం వల్ల అతని అనుష్ఠానం అడుగంటి శూద్రుడైపోయాడు. పరమాత్మ స్థితి కూడా అంతే. ఆయనకు బుద్ధ్యాదుల సాంగత్య భావన ఏర్పడింది. దానివల్ల భోగాస ఏర్పడింది. దానివల్ల తన పరిపూర్ణత్వం మరుగున పడింది. అతను జీవుడై కూర్చున్నాడు. ప్రతి సృష్టిలోనూ పంచభూతాలు 2 రకాలుగా జన్మిస్తుంటాయి. ఎలాగంటే పంచభూతాల్లో ఏర్పడిన ఉపాధిని ప్రధానంగా తీసుకుంటే ఆ పంచభూతాలను భోజ్య పదార్థాలు అంటారు. అలాంటి ఉపాధుల్లో పరిమితం చేయబడిన చైతన్యాన్ని ప్రధానంగా తీసుకుంటే వాటిని భోక్తలు అంటారు. అంటే ఉపహితమైనవన్నమాట. ఈ 2 రకాల పదార్థాలకు వెనుక వేరే నిజమైన కారణా సామగ్రి లేదు. అది కేవలం హిరణ్యగర్భుడి సంకల్పం వల్ల వచ్చాయి. అనగానే శ్రీరాముడు వారు అదెలా కుదురుతుంది అన్నారు. కుదరకే. స్వప్నంలో కనిపించే కుండల వెనక మట్టి ముద్ద, బండి చక్రం వంటి కారణ సామగ్రి ఉందా లేదా? ఇది అలాగే అన్నారు. పూర్వకర్మే కారణం అనకూడదా మరిక్కడ అంటూ అడిగారు శ్రీరాముడు. సూర్యుడు తరంగాల్లో ప్రతిఫలించి కదులుతున్నట్లుగా కనిపిస్తున్నాడు. ఆ కదలికలకు కారణం తరంగాలలో ఉన్న కదలిక. మరి ప్రతిబింబానికి కారణం? దాని తరంగ చలనం మాత్రం కారణం కాదు. ప్రతిబింబం ఏర్పడిన తరువాత దాని చలనానికి తరంగ చలనం కారణమైంది. అలాగే ఈశ్వరుడు జీవుడయ్యాక సుఖదుఖాలను అనుభవించడానికి కర్మ కారణమవుతోందయ్యా. ఎందుకంటే కర్మ కూడా ఒక చలనమే కదా. కాబట్టి అవి నిష్కారణంగా జన్మించాయనే చెప్పాలి. అందువల్ల సుఖదుఖాలకు కారణం కర్మ, దానికి కారణం సంకల్పం, దానికి కారణం గ్రాహక సంబంధం. గ్రాహకం అంటే ఇంద్రియం, గ్రాహ్యం అంటే విషయం. ఈ 2 ఉన్నాయి. విషయము ఇంద్రియం ఉండబట్టి ఇక్కడ ఈ సంకల్పం అనేది ఏర్పడుతుంది. ఆ సంకల్పం ఏర్పడుతూ ఉండేసరికి కర్మ వస్తుంది. కర్మ ఏర్పడుతూ ఉంటే సుఖదుఖాలు వస్తున్నాయి మనకి. ఈ విషయాన్ని మనకి కఠోపనిషత్తు ఎలా చెప్తుందంటే, మా భవ గ్రాహ్య భావాత్మ గ్రాహకాత్మ చ మా భవ భావనామఖిలం త్యక్త్వా యచ్చిష్టం తన్మయో భవ అన్నారు. సర్గ 124 శ్లోకం 8 అన్నమాట. మనిషి ఒక విషయాన్ని అనుభవించేటప్పుడు ఆ విషయంతో తాదాత్మ్యతని పొందుతాడు. నువ్వు అలాంటి విషయ తాదాత్మ్యతని పొందకు. అలాగే ఇంద్రియ తాదాత్మ్యతను కూడాను పొందకూడదు. ఈ తాదాత్మ్యానికి కారణం భావన అన్నమాట. ఈ భావనని పూర్తిగా వదిలిపెడితే, ఈ భావనే పోతే సాక్షి స్వరూపం మిగులుతుంది. నువ్వు ఆ సాక్షి తాదాత్మ్యతను పొందు అన్నారు. అజస్రం యం యమేవార్థం పతత్యక్షగణో అనగబధ్యతే తత్ర రాగేణ తత్రారాగేణ ముచ్యతే అన్నారు. 124వ సర్గలో 9వ శ్లోకం అనమాట. ఇంద్రియాలు మాటిమాటికి ఏ విషయం మీదకు పోతాయో దాని మీదకే మనిషి అనురాగం ఏర్పడుతుంది. ఆ అనురాగాన్ని విరాగం చేసుకుంటే ముక్తి లభిస్తుంది. కనుక మనస్సును మనస్సుతోనే ఛేదించుకో అన్నారు. జీవులకు స్థూలము, సూక్ష్మము, పరము అని 3 రకాల రూపాలుంటాయి. స్థూల రూపం అంటే దేహం, సూక్ష్మరూపం అంటే సంకల్పము, ఇక 3వది చిన్మాత్ర స్వరూపం. రామ, నువ్వు ఈ 3వ దానితో మాత్రం ముడిపెట్టుకో అంటూ చెప్పారనమాట. అప్పుడు శ్రీరాములు వారు అన్నారు, గురుదేవ, జీవుడి యొక్క స్థూల రూపం జాగృత అవస్థని, సూక్ష్మరూపం స్వప్నావస్థని, కారణ రూపం సుషుప్తావస్థ అని ప్రసిద్ధి ఉంది కదా. మీరు చెప్పే ఈ పరరూపం ఈ 3 కంటే పైదైన తురీయ అవస్థ అనిపిస్తోంది నాకు. ఈ అవస్థ జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల 3తోనూ కలిసిపోయి ఉంటుంది. అందుచేతనే దాన్ని విడిగా గుర్తుపట్టడం కష్టం. అందుచేత దానికి గల సాంకర్యాన్ని తొలగించి కొంచెం వివరించి చెప్పండి ఇక్కడ అంటూ అడిగారన్నమాట. రామ, ఇక్కడ పెద్దగా విచారించాల్సింది ఏమీ లేదు. సాక్ష్య అవస్థే తురీయ అవస్థ. ఈ అవస్థలో చిత్తం సమతాస్థితిని చేరుకొని నీటిలో కరిగిన ఉప్పులాగా సర్వావస్థలోనూ కలిసిపోయి ఉంటుంది. ఈ స్థితికి ఒక దృష్టాంతం చెప్తాను విను నువ్వు అంటూ మళ్ళీ ఆయన ఒక చిన్న ఉదాహరణలాగా ఒక కథ లాంటివి చెప్తున్నారు ఇక్కడ. అది విని మనం కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక అడవిలో ఒక వేటగాడు ఒక మృగానికి బాణం వేసి కొట్టాడు. బాణం దానికి తగిలింది, కానీ అది పారిపోయింది. వేటగాడు దాని వెంట పరిగెత్తాడు. కొంత దూరం పోయేసరికలో వాడికి ఒక ముని కనిపించాడు. ఆయన చూస్తూనే వేటగాడు, అయ్యా, నేను బాణంతో కొట్టిన మృగం ఇటువైపుకు వచ్చింది, ఇక్కడి నుంచి ఎటుపోయిందో మీకు తెలుసా అంటూ అడిగాడు. ఆ ముని,
అయోమయంగా చూసి, నాయనా, మాకు అహంకారం జారిపోయింది. అది ఉంటేనే గాని ఇంద్రియ వ్యవహారాలు సాగవు. ఇప్పుడు నాకు జాగ్రత్త, స్వప్న, సుషుప్త దశలు కూడా తెలియడం లేదు. తురీయ అవస్థ ఒకటే కనిపిస్తోంది, అక్కడ దృశ్యమే లేదు అన్నాడు. వేటగాడికి ఇదేదో పిచ్చివాగుళ్ళ అనిపించింది. ఆ మృగాన్ని వెతుక్కుంటూ ముందుకెళ్ళిపోయాడు వాడు. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటో అర్థమైందా రాఘవ? తురీయ అవస్థ యొక్క అనుభవం ఇలా ఉంటుందయ్యా. ప్రమాణవాక్యాలను విచారణ చేసేటప్పుడు ఆ విషయాన్ని మనసులో గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. స్మృతి శృత్యాదులన్నీ ద్వైత సమూహాన్ని నిషేధించగలవే కానీ యథార్థ వస్తువుని ప్రకాశింప చేయలేవు. ఈ విషయాన్ని అర్థం చేసుకుని శాస్త్రాలను అధ్యయనం చేయాలి. మనం చేసిన తర్వాత శృతిని ప్రమాణంగా తీసుకోకుండా కేవలం బుద్ధిభావంతో మనం పరతత్వాన్ని గురించి విచారణ చేసేవాళ్ళుగా తయారవ్వాలి. అలాంటి వాళ్ళు కొందరున్నారు. వారిలో కొందరు శూన్యమే బ్రహ్మ అన్నారు, కొందరు విజ్ఞానం మాత్రమే బ్రహ్మ అన్నారు, కొందరు ఈశ్వరుడే బ్రహ్మ అన్నారు. ఇలాంటి వాదాల జోలికి వెళ్ళకూడదు. వీటన్నిటినీ వదిలేసి మహామౌనాన్ని ఆశ్రయించు. అలా ఉంటే ప్రారబ్ధాధీనంగా వచ్చిపడే పనిని చేస్తున్నప్పటికీ కూడా చేసినట్లుగా అవ్వదు అన్నారు. అనగానే మన శ్రీరాములు వారు అడిగారు, గురుదేవ, మీరు పూర్వం యోగ భూమికల గురించి ప్రస్తావించారు కదా, వాటిని సాధించే క్రమాన్ని మాత్రం అక్కడ చెప్పలేదు. మీరు భూమికలను అందుకున్న ఈ యోగులు చిహ్నాలు ఎలా ఉంటాయో కూడా చెప్పలేదు. ఈ రెండు నాకు వివరించండి అన్నారు. యోగ భూమికల గురించి మనకి వశిష్ఠ మహర్షి వారు ఉత్పత్తి ప్రకరణలో 118వ సర్గలో ఒకసారి, మళ్ళీ నిర్వాణ ప్రకరణలో జస్ట్ నిన్న చెప్పుకున్న దాంట్లో 120వ సర్గలో ఒకసారి ప్రస్తావించారు. మను సంభాషణ దగ్గర 2 చోట్ల వేరువేరు పేర్లు పెట్టారు. ఈ 2 రకాల పేర్లకి గల సంబంధం ఏంటో మనం నిన్నటి ఎపిసోడ్లో చెప్పుకోవడం జరిగింది. మనం యోగ భూమికలు, జ్ఞాన భూమికలు అనే పదాలను ఈ సందర్భంలో పర్యాయ పదాలుగా వాడినట్లుగా మనం అక్కడ అర్థం చేసుకున్నాం కదా. ఇప్పుడు దాని గురించి ఆయన వివరించబోతున్నారు. అది ఎలాగో చూద్దాం. రామా, వేద మార్గం 2 రకాలు. ఒకటి ప్రవృత్తి మార్గము, 2 నివృత్తి మార్గము. ప్రవృత్తి మార్గంలో ఉన్నవాడు ప్రాణం పోయినా సరే మోక్షం మాట ఎత్తడు. వాడు ఎల్లప్పుడూ నిత్య నైమిత్తిక శ్రౌత స్మార్త కామ్య కర్మల్లో మాత్రమే నిమగ్నమై ఉంటాడనమాట. అలాగే అనేక జన్మల పాటు ఉండగా ఉండగా ఏదో ఒక పుణ్యం కలిసొచ్చి వాళ్ళు వివేకం తలెత్తి దానివల్ల వాళ్ళు వైరాగ్యం పటమరించి తృష్ణ క్షీణించిపోతుంది. ఆధ్యాత్మిక శాస్త్రం మీద శ్రద్ధ పెరుగుతుంది. మోక్షాన్ని గురించిన విచారణ మొదలవుతుంది. ఇదే మొదట యోగ భూమిక. దీని పేరే మనం శుభ ఇచ్ఛ అంటే శుభేచ్ఛ అన్నాం. శుభం అంటే మోక్షం, దాని మీద ఇచ్ఛ కలగడం అన్నది శుభేచ్ఛ అని చెప్పారు. ఇక రెండవది ఏం చెప్తున్నారు? క్రమక్రమంగా వాడు శ్రవణ మననాది విచారణ కోసం గురువుల్ని ఆశ్రయించడం మొదలు పెడతాడు. స్వయంగా తన మనస్సులో తానే మదన కూడా ప్రారంభిస్తాడు. వాడిలో అరిషడ్ వర్గాలు అడుగంటి అసలు విషయం అర్థం అవడం ప్రారంభమవుతుందన్నమాట. ఇది 2వ భూమిక. దీని పేరు విచారణ. ఈ దశలో 2 చోట్ల మనస్సులోనూ బయట విచారణ ప్రధానంగా ఉంటుంది కనుక ఈ భూమిక పేరు విచారణ అంటాం. ఆ తర్వాత 3వది మనకి శాస్త్రాల నిర్ణయం విషయంలో సందేహాలు తొలగిపోతాయి. క్రమంగా అతడు తాపశాశ్రమాల్లో నివసించడానికి ఉత్సాహం చూపిస్తాడు. వైరాగ్యం పెరిగిపోతుంది. వేదాంతాభ్యాసం పెరిగి యథార్థమైన వస్తువు మీద దృష్టి పెరుగుతుంది. ఇదంతా ప్రాపంచిక విషయాల మీద సంశక్తి తగ్గిపోవడం వల్ల వచ్చిన ఫలితం అన్నమాట. అందుకే ఈ భూమిక పేరు అసంశక్తి అన్నారు. ఈ భూమికకు మూల కారణమైన అసంగం 2 రకాలు. మొదటిది సాధారణ అసంగం. నేను కర్తను కాదు, భోక్తను కాదు అనే ఈ రకమైన రూపంలో ఉంటుందన్నమాట. ఇది సజ్జన సాంగత్యం వల్ల, శ్రవణమన్నాదుల వల్లనే పెరుగుతుంది. ఈ సాధారణ అసంగం ముదరగా నేను కర్తను కాదు, ఈశ్వరుడే కర్త అనే భావాలు కూడా మరుగున పడిపోయి కేవలం అకర్తృత్వ భావంతో మౌనంగా ఉండిపోతాడనమాట. ఇక్కడ నిధిధ్యాసల ప్రారంభమవుతాయి. అది నిర్వికల్ప సమాధిలోకి దారితీస్తుంది. ఇదే శ్రేష్టమైన అసంగం. ఇది 3వ భూమిక. దీన్నే మనం అసంశక్తి అన్నాం. ఇక పోతే రామా, ఈ 3 భూమికల్లోనూ మొదటి భూమిక అయిన శుభేచ్ఛ ఎలా మొలకెత్తుతుందో చెప్పడం కష్టం. అనేక జన్మల పుణ్య ఫలాలు కలిసి అది మొలకెత్తుతుంది. ఒకప్పుడు
అది వైరాగ్యం ద్వారా మొలకెత్తుతుంది, ఒక్కోసారి శాంతి ద్వారా మొలకెత్తుతుంది, ఒక్కోసారి భక్తి ద్వారా మొలకెత్తుతుంది. ఇలా అనేక రకాలుగా మొలకెత్తడానికి అవకాశం ఉంది. సాధకుడు తన శుభేచ్ఛ ఏ మార్గంలో మొలకెత్తుతుందో గమనించుకొని ఆ అంశాన్ని అభివృద్ధిపరచుకోవాలన్నమాట. ఆ అంశం పెరిగిన కొద్దీ ప్రథమ భూమిక తానే అందుకుంటూ వస్తుంది. ప్రథమ భూమిక గట్టిపడ్డ కొద్దీ పై భూమికలు ఇంకా తమంతట తామే అందుకుంటూ వస్తాయన్నమాట. అనగానే శ్రీరాములు వారు అన్నారు, గురుదేవా, ఒకడు సద్వంశంలో పుట్టలేదు, సజ్జన సాంగత్యము లేదు, ఆధ్యాత్మిక ప్రసంగాల మీద ఆసక్తి లేదు, అలాంటి వాడికి మోక్షోపాయం ఏమైనా ఉందా మరి? అనగానే వశిష్ఠులు వారు అన్నారు, రామ, అలాంటి వాడికి సంసారమే ఖాయం. జన్మ పరంపరా చక్ర పరిభ్రమణలో ఎప్పుడో అప్పుడు పుణ్యం కలిసి వచ్చి మొదటి భూమిక వాడికి అందాల్సిందే తప్పితే మరో ఉపాయం అంటూ ఏమీ లేదు అంటూ తేల్చి చెప్పేశారు ఆయన. అప్పుడు శ్రీరాముడు అన్నారు, సరే, ఒకడికి భూమికలు అందాయి, వాడు ప్రార్థన మొదలుపెట్టాడు. వాడికి ఒకటో భూమికలోనో, రెండో భూమికలోనో, మూడో భూమికలోనో, నాలుగో భూమికలోనో ఉండగా మరణం సంభవించింది. అప్పుడు వాడి గతి ఏమిటి? పై జన్మల్లో మళ్ళీ మొదటి నుంచి కొట్టుకోవాల్సిందేనా అడిగారనమాట. అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు, కాదు, అలా కాదు, యోగ భూమిక పెరిగిన కొద్దీ పాపం నశిస్తుంది కదా. అందుచేత యోగ భూమికల్లో ముందుకు వెళ్ళినవాడు మధ్యలో మరణిస్తే ఆ యోగ భూమిక యొక్క అంశను బట్టి పుణ్యలోకాల్లో జన్మ లభిస్తుంది. అక్కడ కొంతకాలం భోగాలు అనుభవించాక ఆ యోగి పరిశుద్ధుడైన శ్రీమంతుల ఇళ్లల్లో కానీ లేదా గుణవంతులైన సజ్జన గృహాల్లో కానీ మానవ జన్మ ఎత్తుతాడు. అక్కడ పూర్వజన్మ వాసనా బలం చేత పూర్వం తను ఏ రకమైన యోగాభ్యాసం చేశాడో దాన్నే వాడు కొనసాగిస్తాడనమాట. రామా, ఇప్పటి వరకు చెప్పిన 3 భూమికల్లో ప్రపంచం వేదబుద్ధితోటే కనిపిస్తూ ఉంటుంది. కనుక ఈ మూడింటిని కలిపి మనం జాగ్రత్త భూమిక అన్నాం. ఈ భూమికలను అందుకున్న వారికి లోకంలో కొంత గౌరవం పెరుగుతుంది. వారి గౌరవాన్ని చూసి ఇతరులు కూడా ఆ మార్గం మీద ఆసక్తిని పెంచుకుంటారు అని చెప్పారనమాట. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టాలి. ఏమిటి చెప్పండి అది? వశిష్ఠ మహర్షి ఉత్పత్తి ప్రకరణలో చెప్పిన పట్టికల్లో 3వ భూమిక పేరు తనుమానస అన్నారు, 5వ భూమిక పేరు అసంశక్తి అన్నారు. ఇక్కడ 3వ భూమికనే అసంశక్తి అని పిలుస్తున్నారు. మరి రాబోయే 4, 5 భూమికలు పేర్లే పెట్టలేదు. 6వ దానికి పాత పేరే పదార్థ భావన అంటూ పెట్టారు. ఇప్పుడు పెట్టబోయే పేరు తుర్య. 7వ భూమికకు పాత పేరు తుర్యగా, ఇప్పుడు పెట్టబోయే పేరు విదేహముక్తత. ఇలా 3 సార్లు పేర్లు మార్చడాన్ని బట్టి ఆ పేర్ల మీద ఆయనకి పెద్దగా నమ్మకం ఏమీ లేదు. కేవలం విషయం ముఖ్యం అన్న విషయాన్ని మనకి చెప్పకుండానే తెలియజేస్తున్నారనమాట. మనకి డైరెక్ట్గా చెప్పకుండానే ఆయన చెప్పేస్తున్నారు. ఇక్కడ భూమికలన్నీ జాగ్రత్త, స్వప్న, సుషుప్తలుగా విభాగాలు చేయడం మనం గమనించుకుంటూ ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదేమిటి, అక్కడ వేరే పేరు పెట్టారు కదా, ఇక్కడ ఎందుకు ఇలా చెప్తున్నారు అన్నది కాకుండా దానిలో మ్యాటర్ ఏంటి, ఆయన దాన్ని ఏ విధంగా చూస్తున్నారు, మన్ని ఏ విధంగా నడిపించాలని అనుకుంటున్నారు. అంటే ఈ పేర్లతోటి ఏం సంబంధం లేదర్రా, దానిలో ఉన్న విషయం ఏమిటో మీరు గమనించండి అంటూ ఇక్కడ చెప్తున్నారనమాట. దాన్ని మనం పట్టుకోగలిగితే ఆయన ఎందుకు ఇలా చెప్పారన్నది అర్థమవుతుంది మనకి. ఇక 4వ భూమికలో నిర్గుణ చైతన్య సాక్షాత్కారం ప్రారంభమవుతుంది. 3వ భూమికను గట్టి చేసుకున్న కొద్దీ 4వది అందుకుంటుందన్నమాట. దీన్ని అందుకున్న వాళ్ళు ప్రపంచాన్ని స్వప్న సమానంగా చూస్తారు. అందుకే దీన్ని స్వప్న భూమిక అన్నారు. ఉత్పత్తి ప్రకరణలో దీని పేరు సత్వాపత్తి అన్నారు. 5వ భూమికలో ద్వైత వాసన ఏమాత్రం ఉండదు అనేశారు. స్వస్వరూప అనుభవం నిశ్చలంగా ఉండిపోతుందన్నారు. ఈ స్థితిలో ఉన్నవాడు బాహ్యంగా కొన్ని పనులు చేస్తూ ఉన్నా లోపల మాత్రం సుషుప్తి స్థితిలో ఉన్నట్లుగా ఉంటాడనమాట. అందువల్ల ఈ స్థితిని సుషుప్తి భూమిక అన్నారు. మరి పాత పేరు దానికి ఏం పెట్టారు? అసంశక్తి అన్నారు. దాన్ని అందుకున్నవాడి పేరు అక్కడ ఏం చెప్పారు మనకి? బ్రహ్మ విద్వరుడు అన్నారు. అదనమాట. 5వ భూమిక కూడా గట్టిపడ్డ కొద్దీ ఆ యోగి 6వ భూమికలోకి ప్రవేశిస్తాడు. దాని పేరు తురీయ. ఇతడు పరిపూర్ణంగా జీవన్ముక్తుడు. కేవలం ప్రారబ్ధ బలం చేత శరీరం ధరించి ఉంటాడు. లోపల వెలుపల కూడా ఆనంద పరిపూర్ణుడు వీడు. పాత పట్టీని బట్టి చూస్తే మనకేమొస్తుంది? పదార్థ భావన అనే పేరు అక్కడ ఉంది.
దాన్ని పొందిన వాడిని ఏమన్నాం మనం అక్కడ? బ్రహ్మ విద్వరీయ అని అన్నాం మనం. ఇకపోతే ఆఖరిది 7వ భూమిక పేరు విదేహ ముక్తత. దీని గురించి చెప్పేందుకు మాటలు ఏమీ లేవు. ఇంకా ఈ స్థితిని కొందరు శివుడు అన్నారు, కొందరు పరబ్రహ్మ అన్నారు, కొందరు ప్రకృతి పురుష వివేకం అన్నారు, కొందరు స్వర్గం అన్నారు. ఇలా అనేక మంది అనేక పేర్లు పెట్టి ఆ స్థితిలో ఉన్న వాడికి అసలు దుఃఖ ప్రసక్తే ఉండదు అంటూ తేల్చిపాడేశారు. ఈ భూమిక పేరు తుర్యగా అన్నాం మనం అక్కడ. దాన్ని అందుకున్నవాడు పేరు బ్రహ్మ విద్వరిష్ఠుడు అన్నాం. రామా, ఈ 7 భూమికల్లో ప్రతి భూమికకు అడ్డం పడేది కోరికొక్కటే. అది కావాలి ఇది కావాలి అని కోరిక పిచ్చెక్కిన మదపుటేనులాగా అడుగడునా అడ్డుపడుతూ ఉంటుంది. ఆ కోరికే ఇంద్రియాలుగాను, వాసనలుగాను, సంసార ద్రష్టులుగాను రకరకాల రూపాలు తీసుకుంటూ ఉంటుంది. అది ఏతావానేవ సంసార ఇదమస్త్వితి యన్మనః అన్నారు. సర్గ 126లో 85వ శ్లోకంలో చెప్పబడింది అన్నమాట. ఇది కావాలి ఇది కావాలి అనే ఆలోచనే సంసారం అనేసారు ఆయన. ఇది ఉంటే రాగద్వేషాలు మనస్సును ఆవరిస్తాయి. అప్పుడు ఏ ఉపదేశాలు మనస్సుకు పట్టవు. ప్రత్యాహార ప్రక్రియలతోటి ఆశను ఎప్పటికప్పుడు వెనక్కు లాగుతూనే ఉండాలి. పదార్థాలను భావించకుండా ఉండడాన్ని మనసుకి నేర్పించాలి. సంకల్పాలని ఆపుకోవాలి అన్నారు. మరి దీనికి ఇంకొంచెం వివరణ ఇచ్చారు ఆయన. అది ఇచ్చి ఆయన భరద్వాజ ఉపదేశం కూడా చెప్తానన్నారు. మరి ఆ కాస్త వివరణ రేపు చెప్పేసుకుని మనం అప్పుడు ఈ భరద్వాజుడు ఏ ఉపదేశం చేశాడు అన్నది తెలుసుకుందాం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో. రాముల వారి కీర్తనను విన్న తర్వాత అప్పుడు మనం ఈ మిగిలిన ముక్క కూడా చెప్పేసుకుందామే. అంతవరకు సెలవు.